టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకు వస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు తాడేపల్లి నుంచి. రవీందర్, ఇటు భక్తులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి భక్తుల నుంచి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలను అత్యంత తీవ్రంగా గాయపరిచినటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు. సో అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఇంకా ఎందుకు కొనసాగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెళ్ళినప్పుడు కానీ అట్లాగే ఒంటిమెట్ల వెళ్ళినప్పుడు కూడా బీఆర్ నాయుడు దగ్గరుండి మరి ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబే బీఆర్ నాయుడిని వెనకేసుకొస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పెద్ద వేలాది కొబ్బరికాయలు కొడుతూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీఆర్ నాయుడికి మనసు మార్చాలని, అట్లాగే ముందు ఆయన్ని పదవి నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నికలకు ముందు నుంచే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ నాయుడు చేతిలో మోసపోయినటువంటి ఒంటరి మహిళ, బ్రాహ్మణ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె గతంలోనే చంద్రబాబుకు లేఖ కూడా రాసింది. మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ కానీ లేదా రాజ్యసభ కానీ ఇస్తారనేటువంటి ప్రచారం బీఆర్ నాయుడు చేస్తూ ఉన్నాడు. కానీ నాలాంటి వారిని అనేక మందిని మోసం చేసినటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు. అలాంటి వ్యక్తి కనుక మీరు ఏదైనా పదవి ఇస్తే మరి ఎంతోమందిని జీవితాలను నాశనం చేస్తారు. కాబట్టి అతని పట్ల జాగ్రత్తగా ఉండాలి, అతనికి ఎలాంటి పదవులు ఇవ్వద్దు అంటూ కూడా ఆమె తన లేఖలో పేర్కొంది. కానీ ఒక మహిళ రాసినటువంటి లేఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోలేదు. పైపెచ్చు బీఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీటి నేపథ్యంలోనే ఆ తర్వాత 7 కొండల మీద వరుస వెంబడి అపచారాలు జరుగుతున్నాయి. మొత్తంగా అయితే బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత 7 కొండల మీద జరుగుతున్నటువంటి అపచారాలతో పాటు ఆ తిరుమల లడ్డు వ్యవహారంలో జరిగినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తుంటే వరుస వెంబడి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీఆర్ నాయుడుతో పాటు అక్కడ పనిచేసేటువంటి టీటీడీ ఏఈ కూడా ఏ ఒక్క అధికారి కూడా అతనితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 4 ఈవోలు అక్కడ మారిపోయినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా బీఆర్ నాయుడిని వెనకేసుకొస్తున్నారంటే ఏ స్థాయిలో బీఆర్ నాయుడు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. తన ఎల్లో సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న కారణంతో చంద్రబాబు ఎప్పటికీ ఆయన పదవిలోంచి తొలగించలేదనేటువంటి ఆరోపణలు, విమర్శలు పెద్ద సంఖ్యలో వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాల్సిందే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అందులో భాగంగానే ఈరోజు కూడా పెద్ద ఎత్తున అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. ఇక బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు వైజాగ్ నుంచి అందిస్తారు. నాయుడు. కార్తిక్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుపతి ప్రతిష్టను దెబ్బతీశారని, చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధిని ప్రసాదించాలి, అలాగే టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని తొలగించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు ఇంకా బీఆర్ నాయుడిని ఆ పదవిలో కొనసాగిస్తున్నాడు చంద్రబాబు అని మీరు అనుకుంటున్నారు? ఇంకా ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక క్విట్ ప్రోకో నాయకుడు అన్నమాట. నీకింత నాకంత, నువ్వు నన్ను అందలం ఎక్కించు, నేను అందలం ఎక్కిస్తా అంటే పవిత్రమైన దేవాలయం, ఓకే, ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ ఆన్ ది ఎర్త్ అనమాట. 3 లక్షల కోట్ల ఆస్తుల విలువ, శాంటిటీ ఆఫ్ ద టీటీడీ ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత చైర్మన్కి ఉంటుందన్నమాట. ఆ చైర్మన్ పదవి అనగానే ఒక సనాతన ధర్మం ఉండాలి, అలాగనే ఒక ఏదైతే తిరుమల దేవస్థానం చాంటింగ్స్ ఎప్పటికో రివర్బరేట్ అవుతుందన్నమాట ఆ టెంపుల్లోని. అలాంటి పవిత్రమైన స్పిరిచువాలిటీ లీడర్షిప్ ఉండే, అలాగే డివోటీ అయి ఉండాలన్నమాట. అలాంటి డివోటీనే టీటీడీ చైర్మన్గా చెయ్యాలని చెప్పేసి మనకు సనాతన ధర్మం చెప్తుంది, శాస్త్రాలు చెప్తుంది, ఆగమ శాస్త్రాలు చెప్తా ఉన్నాయన్నమాట. సో అలాంటివి కట్టుబడి ఉండాలన్నమాట. ఓకే, టీటీడీ చైర్మన్ ముందు నువ్వు ఎన్ని వేషాలు వేసావా, నువ్వేమో నైట్ మసాలాలు నడిపేవా, ఇవన్నీ కూడా మిడ్ నైట్ మసాలాలు నడిపేవా, అవన్నీ మేము అడగట్లేదు. కానీ ఆ పదవిలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరేమో రిలీజియన్ ఏమో పొలిటికల్ దీంట్లోకి తీసుకొస్తా ఉన్నారు ప్రతిసారి కూడా. మరి మీకు ఆ మరక అంటుకోదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా బుద్ధి రావాలి. రెడ్ హ్యాండెడ్గా బీఆర్ నాయుడు ఏమో దొరికిపోయారు, పరస్త్రీతోడేమో అతనేమో చిలిపి పనులు చేస్తా ఉన్నాడు. అలాంటి అతన్ని ఇంకా ఆ స్పిరిచువల్ పదవిని ఏదైతే ఆ దేవదేవుని కలియుగ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆలయానికి ఇంకా చైర్మన్గా ఉంచడం తగునా అని అడుగుతున్నావు అన్నమాట. అందుకే నువ్వు అందంలో ఎక్కించుకోవాలనుకుంటే బీఆర్ నాయుడు ఇంకో పదవిలో అందంలో ఎక్కించుకో, కానీ ఆ పదవుల నుంచి మాత్రం తొలగించమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది కలంకంగా జరుగుతూ ఉంది ఆ ప్రదేశానికి. ఇంకా చాలా దానికేమో రామతీర్థాలకి మీరేమో తీసుకొని వెళ్ళి బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలతో ఏమో మీరేమో తీసుకొని వెళ్ళారు. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణి గారేమో ఏదైతే వాళ్ళ మనవడు యొక్క బర్త్డేకి ఈ టీటీడీ చైర్మన్ తోటేమో వెళ్ళి ఎంత జరుగుతామన్నా సరే, ఎంత వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది అతను తొలగించమని చెప్పి, అయినా కానీ అతను తోడు తీసుకొని వెళ్ళి ఆ యొక్క అన్నదాన ప్రసాదాన్ని ఏమో అతని చేతుల మీదుగా అందిస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కలంకం చేస్తుందా టీటీడీకి. దయచేసి ఆ పదవి నుండి ఇమీడియట్గా తొలగించమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఒక కళాంకితుడైన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో చంద్రబాబు నాయుడు ఆటలాడుకుంటున్నారు. బీఆర్ నాయుడు మీద అంత ప్రేమ ఉంటే వేరొక పదవి ఏదైనా ఇవ్వాలి తప్పితే వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, వైఎస్ఆర్సీపీ నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు? భక్తుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, ఈ రోజు టీటీడీ చైర్మన్ ఉన్న బిఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపుతుంది. దానిలో భాగంగా విజయవాడలో పడమట్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్, అదేవిధంగా ఎమ్మెల్సీ కలపలత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలంకిత వ్యక్తిగా ఉన్న బిఆర్ నాయుడికి అత్యంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగించడం కరెక్ట్ కాదు అంటూ భక్తులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. ఆయన వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా డిమాండ్ కొనసాగుతుంది. పూర్తిగా బిఆర్ నాయుడు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడ కలంకిత వ్యక్తిగా బిఆర్ నాయుడు ఉన్నా కానీ టీడీపీ సంబంధించిన నేతలు ఇప్పుడు వచ్చి చర్యలు తీసుకోలేదు. ఆయనే కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కుటుంబంతో దేవాలయ పుట్టిన సందర్భంగా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆయనే దగ్గరుండి మొత్తం అంతా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. అయితే పూర్తిగా ఒక్క దేవాలయాలే కాదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా దేశాలకు ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా తిరుపతి వెంకటని ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అటువంటి భక్తుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా బిఆర్ నాయుడిని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా బిఆర్ నాయుడిని తొలగించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి అయితే వైఎస్ఆర్సీపీ పిలిపించింది. అన్ని దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలిపించిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నట్టు చెప్పాలి. కార్తీక్, రైట్ సురేంద్ర. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడిని తొలగించాలంటూ ఆందోళనకు దిగుతున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. కొత్త బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అధిష్టానం పిలుపు మేరకు ఆలయంలో పూజలే చేయడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఇటు పోరుమామిళ్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బిఆర్ నాయుడుకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని నోటీసులు జారీ చేశారు. అంతేకాదు ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ పిలుపు మేరకు బిఆర్ నాయుడు పైన అతను చేసిన నీచమైన పనికి నిరసనగా అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈరోజు మా పార్టీ తరఫున మేము నిరసన దీక్ష వెంకటేశ్వర స్వామి గుడి కాడ పోయి చేయాలనుకుంటే మమ్మల్ని పోలీసు వారు అక్కడ చేయకూడదని చెప్పి నిర్బంధించి స్టేషన్ తీసుకొచ్చారు. మేము శాంతియుతంగా బిఆర్ నాయుడు చేసే అరాచకాలపైన నిరసన తెలియజేయాలని మేము అనుకుంటే ప్రభుత్వం పోలీసు వారి ద్వారా మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయము. ఇలాంటి అరాచకాలు ప్రభుత్వం సృష్టించడం నేరము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి దేవుని కడప నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తోంది ఒకటే, జస్ట్ దేవుడి దగ్గరికి వెళుతున్నాం మొక్కుకోవడానికి, లేకపోతే ప్రార్థించడానికి వెళుతున్నాం, అయినా కూడా పోలీసులు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. మరోవైపు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? మొత్తం ఇక్కడ కూడా నిర్బంధం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉండటానికి అర్హత లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యము, వైఎస్ఆర్సీపీతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అతను ప్రవర్తించిన తీరు రాష్ట్రం అంతా, అదేవిధంగా తెలుగు ప్రజలు ప్రపంచం అంతా చూసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా టీటీడీ కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఒంటిమిట్ట సీతారాం కళ్యాణ కార్యక్రమాల్లో కానీ ఆయన పాల్గొంటున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈరోజు పిలుపునిచ్చే అన్ని దేవాలయాల దగ్గర కూడా ఏదైతే బీఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడితే చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు దేవాలయంలో పూజలు చేశారు కదా. నిజంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే మా యొక్క అభ్యర్థన, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం మరి ఏదైతే ఆ టీటీడీకి సంబంధించిన చైర్మన్ బీఆర్ నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఒక నీచుడిని మరి ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆయన రాసలీలన్నీ కూడా బహిర్గతం కావడం జరిగింది. మరి ఇవాళ మా యొక్క డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి, లేకపోతే అతనన్నా బాధ్యత తీసుకొని మరి ఆ పదవి నుంచి వైదొలగాలి అనేదే ప్రధానమైన డిమాండ్. మరి ఇవాళ ఎందుకంటే కేవలం మన రాష్ట్రానికి సంబంధించిందే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉండారో మరి అంత ప్రసిద్ధిగాంచిన మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దిగచార్చే కార్యక్రమాలు ఈరోజు అక్కడ జరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అతని మీద చర్యలు ఏమి ఈ సందర్భంగా తీసుకునే పరిస్థితి ఉంది. తీసుకోకపోగా మరి అలాంటి నీచుడిని ఆయన వెంట పెట్టుకుని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగడం అనేది ఈ ముఖ్యమంత్రి గారికి సిగ్గు లేదు, అతనితో పాటు తిరిగే అతను ఆ బీఆర్ నాయుడు కూడా ఇంకా నిస్సిగ్గుగా తిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఇంకా పుణ్య కార్యక్రమాల్లో కూడా ఆయన వెంట పెట్టుకుని తిరిగే కార్యక్రమం, మన కోదండరామస్వామి ఒంటిమిట్టకు సంబంధించి కళ్యాణం జరిగితే మరి ఆ కళ్యాణం అంతా కూడా ఆయన చేతుల మీదుగా జరిగే పరిస్థితి ఉంది. మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఆయనతో పాటు మరి చట్టాపట్టాలు వేసుకొని మరి అన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవడము. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు కూడా మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మరి ఆ బీఆర్ నాయుడిని వెంట పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసిన పరిస్థితి. మరి ఈ రకంగా చూస్తే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆయన అంటే అంత భయం ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారన్నారు? మన దగ్గర సిఈసి సభ్యులు సురేష్ బాబు గారు ఉన్నారు, చెప్పండి. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా అందరు నాయకులకి నోటీసులు ఇస్తారు, అంజద్ బాషా గారికి నోటీస్ ఇచ్చారు, మీకు కూడా ఇచ్చుంటారు, మొత్తం అందరికీ ఇచ్చినటువంటిది. ఎందుకు దీన్ని ఒక నిరసనను కూడా వాళ్ళు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం, ఎందుకంత భయం వాళ్ళ? అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, అందులో పవిత్రమైన ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కానీ అందరు హిందువులు కానీ కొలిచే దేవుడు అంటే వెంకటేశ్వర స్వామిని అపవిత్రంగా బీఆర్ నాయుడిని నియమించి అతను తొత్తుగా అతని పార్టీకి చేసిన సేవలకి అతను గుర్తించేదో ఇచ్చినట్టు అతనికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపడం, అతనికి మంచి బుద్ధి ప్రసాదించి అతను ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని ఒక సంకల్పం మేము చూస్తున్నాం. కాబట్టే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎక్కడ వీళ్ళు బండారం బయట పెడతారోనే రోజు రోజుకి మా పార్టీ పరువు తీస్తున్నారనే ఆలోచన చేస్తున్నారు తప్ప, అరే దేవుణ్ణి పరువు తీస్తున్నాం మనము, తెలుగుదేశం పార్టీ మనం తీస్తున్నాము, ప్రభుత్వ వ్యవస్థగా అందరు దేవుళ్ళు, అందరూ హిందువులు, అందరూ గమనిస్తున్నారు, ఇలాంటి వ్యక్తిని నేను నియమించానే అనే ఎక్కడ తెలుస్తుందో అని పశ్చాత్తాపడాల్సి వస్తుందని ఆలోచన చేయకుండా అతను ఈరోజు కూడా మా అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ముందస్తు నోటీసులు ఇచ్చి అందరి మీద కేసులు బనాయిస్తాం, భయభ్రాంతులు చేసి తెలుగుదేశం కుట్రలో భాగమే. ఆందోళన కొనసాగకుండా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి, చాలా చోట్ల అరెస్టులు కూడా జరుగుతున్న పరిస్థితి. మన దగ్గర మీరు ఎమ్మెల్సీగా ఏం చెప్పబోతున్నారు? ఈరోజు తిరుపతి తిరుమల
ఈ దేవస్థానం ప్రపంచంలోనే నెంబర్ 1 దేవస్థానం. కోట్లాది మంది భక్తులు ఎంతో విశ్వాసంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఒక కలంకుని చైర్మన్గా పెట్టడం అనేది చాలా తప్పు. అతనైనా తెలుసుకోవాలి, అరే నా మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి, నేను స్వచ్ఛందంగా వేయగలిగితే బాగుంటుంది అనేటటువంటి ఒక పెద్ద మనిషిగా అతను తెలుసుకొని వెంటనే వేయగలిగితే బాగుంటుంది. అతను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అతను తొలగలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈరోజు పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. కోట్లాది మంది ఈ భక్తులంతా కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క లడ్డు విషయం వచ్చింది, ఈరోజు మళ్ళీ ఈ చైర్మన్ విషయం వచ్చింది. ఈ విధంగా ప్రతిదీ తిరుపతి చుట్టూనే తిరుగుతున్నది. ఒక 6 నెలల నుంచి వ్యవహారం అంతా తిరుపతి చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఇమీడియట్గా అతన్ని తొలగించి పవిత్రతను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ బీఆర్ నాయుడిని తొలగించి ఆలయ పవిత్రతని, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. అతనైనా కానీ రాజీనామా చేయాలి స్వచ్ఛందంగా అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంట్లో భాగంగానే ఈరోజు దేవుని కడప టెంపుల్లో ఏదో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.